నా పేరు శ్రీకాంత్, మాది మంచిర్యాల గ్రామం, సుందరవాడ మండలం, పెద్దపల్లి జిల్లా. మేము గత 4 సంవత్సరాల నుంచి ఏసీ 3318 అనే వెరైటీని మనం ఎంచుకున్నాం. 4 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇది ఏంటంటే కంకి పూర్తిగా ఈ గింజ నిండా విత్తనం ఉంటుంది. ఎర్రబెండు, ఎర్ర విత్తనం, సన్నబెండు. ఇది వచ్చేసి 40 నుంచి 42 క్వింటాల్లో ఈజీగా వస్తుంది. ఇది ఈసారి ఏమైందంటే గత 2 సంవత్సరాల నుంచి మా ఊరి కైకిలు పోయేటోళ్ళు ఆడవాళ్ళు ఏం చేసారంటే దీన్ని చూసి ఇట్లా ఇరవడానికి ఈజీగా ఉంటుంది, ఇట్లా అంటేనే ఇరుగుతుంది. ఇరిగేసరికి చాలా ఈజీగా ఉంది, ఇరగడానికి కూడా మంచి అవైలబుల్గా ఉన్నదని చెప్పేసి చూసి నన్ను అడిగితే ఇప్పుడు దాదాపు 38 నుంచి 40 ఎకరాలకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలామంది రైతులు దీన్ని చూసి ఇప్పుడు ఏమంటారు అంటే 40 నుంచి 42 ఈజీగా వస్తుంది, మంచి విత్తనం, మంచిగా ఉంది, మంచి వెయిట్ ఉంటుంది. చాలామంది అమ్మాలోళ్ళు కూడా చూసారు. అమ్మాలోళ్ళు కూడా ఇప్పుడు ఇక రైతులే, వాళ్ళు చూసి ఏంటంటే వెయిట్ మంచిగా ఉంది, మంచిగా గింజ కూడా బలంగా ఉన్నది. మళ్ళీ ఇది ఫస్ట్ దీనికి గుణం ఏంటంటే ఏర్ల వ్యవస్థ స్టాండర్డ్గా ఉంటుంది. ఒక 2 ఫీట్ల దాకా ఇంకా దొడ్డుతో వస్తుంది, తర్వాత కొంచెం సన్నగా వస్తుంది. ఇది ఏంటంటే ఒకవేళ పీక్స్ గాలికి పడ్డా కానీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లేవడానికి ఈజీగా ఉంటుంది. కంకి ఏంటంటే ఏ చేనైనా కానీ లేవలేదు. అది ఎందుకంటే బలంగా ఇంత దొడ్డు ఉంటుంది కాబట్టి పడిపోతే లేవలేదు. అందుకోసమే దీన్ని వచ్చి ఇది ఎట్లుంటుంది అన్నట్టు ఏరు వ్యవస్థ. సరే మీ దగ్గర ఒకసారి ఇక్కడ ఈ ఎయిర్ వ్యవస్థ ఇంత స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు మొక్కజొన్నకు మస్ట్ ఏంటిదంటే మనం సొప్ప దిక్కు అనేది దున్నుకోవాలి. దున్నుకుంటే ఏంటిదంటే ఇది కర్ర పెగులుతుంది. పెగిలి అనేది ఇదంతా ఇక్కడ దాకా దొడ్డుగా వస్తుంది, ఇక్కడికి వెళ్ళి పైన సన్నగా ఉంటుంది. అందుకోసమే ఇది పెట్టుకోవడం మాకు ఇంట్రెస్ట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ.